Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is watch how you walk. Watch how you walk. The text is from Paul's epistle to Ephesians chapter 5 verses 15 to 17. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు వాక్య భాగం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానములే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకొనుడి. వాక్య భాగంలో వాచ్ హౌ యు వాక్, ఎలా నువ్వు నడుస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో ఒకసారి నేను పరిశీలన చేసుకోవాలి, గమనించుకోవాలి. వాచ్ కేర్ఫుల్లీ అన్నాడు. వాచ్ కేర్ఫుల్లీ యాజ్ యూ వాక్ అవర్ క్రిస్టియన్ వాక్. పాల్ సేస్ వీ నీడ్ టు వాచ్ కేర్ఫుల్లీ. క్రైస్తవ జీవితంలో జీవిస్తుండగా వాచ్ అవుట్ యువర్ వాక్. నీ నడకను, జీవిత విధానాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. హౌ వి డూ ఇట్ కేర్ఫుల్లీ, విత్ అక్యురసీ, విత్ ప్రెసిషన్. ఇట్ మీన్స్ టు బి ఎగ్జాక్ట్ అండ్ మెటికులస్. వీ నీడ్ టు లుక్ అవుట్, పే అటెన్షన్, టేక్ కేర్ అండ్ థింక్ అండ్ కన్సిడర్ హౌ వి వాక్. ఈ నూతన సంవత్సరంలో ఎలా నువ్వు నడుస్తున్న విషయాన్ని నిశ్చితంగా నువ్వు పరిశీలన చేసుకోవాలి. పే అటెన్షన్, టేక్ కేర్ అండ్ థింక్ అండ్ కన్సిడర్ హౌ వి వాక్. 2024 ఎలా నడిచాం మనం, అది నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు. అందరు గమనిస్తూనే ఉన్నారు. But this year, how we are going to walk, watch carefully, pay attention to your walk. అనేక వాటి మీద దృష్టి సారిసి paying attention to our walk, Christian walk of life. నీ యేసుని వెలుగులో నడిచేది మంచి పాట ఉన్నది. ఇలా నడుస్తున్నావు నీవు. తను ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోవాల్సిన వాక్య భాగం సెలవిస్తుంది. వాచ్ కేర్ఫుల్లీ, వాక్ వైజ్లీ. అజ్ఞానములే కాక జ్ఞానములే నడుచుకున్న జాగ్రత్త పడుడి. నాట్ యాజ్ అన్వైజ్ బట్ యాజ్ వైజ్ పీపుల్. వాట్ డస్ ఇట్ మీన్ టు వాక్ యాజ్ వైజ్ పీపుల్? జ్ఞానుల మాట వాక్యం రాయబడింది. అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడు. Wisdom in the Bible is not just an intellectual thing. It means understanding the shape of God's world and living appropriately. That is wisdom. To understand the shape of God's world, దేవుడిగా ప్రపంచాన్ని ఒక్కసారి అర్థం చేసుకొని తగినట్టుగా మనం నడుచుకోవాలి అంటాడు. పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలి. మనం తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే టమాటా పండు, ఇట్ ఈస్ అ ఫ్రూట్. అది మనందరూ తెలుసు. ఇట్ ఈస్ అ ఫ్రూట్. దట్ ఈస్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్. Knowing not to use tomato in fruit salad, that is wisdom. టమాటా పండే, అది పండే, ఇట్ ఇస్ అ ఫ్రూట్. కానీ నువ్వు నాట్ టు యూజ్ టమాటో ఇన్ ఫ్రూట్ సాలెడ్. ఎవరైనా ఫ్రూట్ సాలెడ్ టమాటా వాడతారు, పండే అది, టమాటా పండు. కానీ ఫ్రూట్ సాలెడ్ ఎవరు వాడరు. అది దట్ ఈస్ విజ్డమ్. కాబట్టి
మన జీవిత విధానంలో మనం సరైన రీతిలో మనం జ్ఞానయుతంగా నడుచుకోవాలి. అజ్ఞానులే కాక జ్ఞానుల వలె మనం అప్రమత్తంగా కేర్ఫుల్గా ఉంటూ మనం నడుచుకున్న దేవుని వాక్యం చక్కగా మనకు సెలవిస్తున్నది. జ్ఞానం ద లివ్ ఫర్ క్రైస్ట్. ఈ జ్ఞానం అనేది విజ్డమ్ విల్ నాట్ గెట్ కాట్ అప్ ఇన్ ప్లెజర్. జ్ఞానం అనేది లోకమైన సంబంధమైన సంతోషాల్లో అది చిక్కుకున్నది. అది కాబట్టి అపొస్తలుడు పౌలు సెలవిస్తున్నాడు, సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో అజ్ఞానముడే కాక జ్ఞానం వలె నడుచుకుందాం. ఎప్పుడు ఏ రీతిగా జీవించాలి, ఎప్పుడు ఏ రీతిగా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలో జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకొని ఈ నూతన సంవత్సరం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని దయచేయును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్రుడా మహోన్నతుడా యేసయ్యా, మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మా నడకను ప్రభువా పరిశీలన చేసుకోవడానికి మరొక సంవత్సరం మాకు ఇచ్చారు. తను మీకు స్తోత్రం నాయనా. అజ్ఞానముడే కాకుండా జ్ఞానం నడుచుకోవడానికి తండ్రి మీ ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మోషే మహానాయకుడు ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేసిన రీతిగా మాకు జ్ఞాన హృదయం కలుగున్నట్టు చేయము నాయనా. మా దినము లెక్కించమని నేర్పమని విజ్ఞాపన చేస్తూ వాక్యం వింటున్న వీక్షిస్తున్న పద్ధతిని దర్శించినైనా వారు జ్ఞానంతో నడుచుకోవడానికి ఆత్మశక్తిని దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.